గ్రీన్ కార్డ్ వీసా రూల్స్ పై అమెరికా బోర్డు సంచలన తీర్పు. భారత్ కి గుడ్ న్యూస్. హాయ్ ఫ్రెండ్స్, అమెరికా గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న భారతీయులకు భారీ ఊరట లభించబోతోందా? దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న గ్రీన్ కార్డులు కల ఇప్పుడు కొంచెం దగ్గరినట్లయినా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన వీసా మరియు గ్రీన్ కార్డ్ ఆంక్షలకు అమెరికా బోర్డు షాక్ ఇచ్చిందా? అమెరికాలో ఉద్యోగులు చేస్తున్న లక్షలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్ అయినా? ఇంతకాలం అనిశ్చితిలో ఉన్న వేలాది కుటుంబాల భవిష్యత్తు ఇప్పుడు మారబోతోందా? అసలు అమెరికా కోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి? ఎందుకు ఈ తీర్పు అంతా సంచలనంగా మారింది? దీనివల్ల భారతీయులపై ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషణగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అమెరికా అంటే అవకాశాల దేశం. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది అక్కడికి వెళ్లాలని కలలు కంటూ ఉంటారు. ముఖ్యంగా భారతీయులకు అమెరికా అనేది ఉద్యోగ కేంద్రం. ఐటీ రంగం, మెడికల్ రంగం, ఫైనాన్స్ రంగం, రీసెర్చ్ రంగం, ఇలా అనేక రంగాల్లో భారతీయులు తమ ప్రతిభ నిరూపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో లక్షలాది మంది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు. వారిలో చాలా మంది H1B వీసాలపై ఉన్నారు. మరికొందరు గ్రీన్ కార్డ్ కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది అయితే 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 30 సంవత్సరాల వరకు కూడా వేచి చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. అందుకే అమెరికాలో గ్రీన్ కార్డ్ అనే అంశం భారతీయులకు ఎల్లప్పుడూ అత్యంత కీలకమైన విషయం. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే కావాలి, అమెరికా భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ట్రంప్ ప్రధాన అజెండా. దీనిలో భాగంగా అమెరికా సరిహద్దులపై కఠిన నియంత్రణను తీసుకువచ్చారు. అక్రమ వలసదారులపై చర్యలు ప్రారంభించారు. వీసా వ్యవస్థను మరింత కఠినతరం చేశారు. కొన్ని దేశాల పౌరులపై ప్రయాణ ఆంక్షలు కూడా విధించారు. ఫ్రెండ్స్, ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో అత్యంత వివాదాస్పదమైన అంశం వలస విధానాలు. ప్రత్యేకించి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా మరియు గల్ఫ్ ప్రాంతాలకు చెందిన కొన్ని దేశాల పౌరులపై ప్రత్యేక పరిమితులు విధించడం తీవ్ర చర్చకు దారితీసింది. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఒక కాల్పుల ఘటన తర్వాత భద్రతా కారణాలను చూపిస్తూ అమెరికా ప్రభుత్వం 39 దేశాల పౌరులపై కఠిన నియంత్రణను అమలు చేసింది. ఈ చర్యల వల్ల గ్రీన్ కార్డ్ దరఖాస్తులు, వర్క్ పర్మినెంట్లు, పౌరసత్వ దరఖాస్తులు, ఆశ్రయం కోసం చేసిన అప్లికేషన్లు కూడా నిరవధికంగా నిలిచిపోయాయి. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఒక వ్యక్తి సంవత్సరాల పాటు కష్టపడి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు, అవసరమైన అన్ని పత్రాలు సమర్పించాడు, ఫీజులు చెల్లించాడు, ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు, అన్ని నిబంధనలను పాటించాడు. కానీ చివరికి అతని దరఖాస్తు ముందుకు వెళ్లకుండా నిలిపివేస్తే అతని పరిస్థితి ఎలా ఉంటుంది? అతని కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది? అదే పరిస్థితి వేలాది మంది వలసదారులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడే అమెరికా ఫెడరల్ కోర్టు రంగంలోకి దిగింది. రోడ్ ఐలాండ్కు చెందిన యుఎస్ డిస్ట్రిక్ట్ చీఫ్ జడ్జ్ జాన్ మెక్ కనెల్ ఈ విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కేవలం ఒక వ్యక్తి ఏ దేశంలో జన్మించాడనే కారణంతో అతని దరఖాస్తు నిలిపివేయడం అమెరికా చట్టాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇది మానవత్వ సూత్రాలకు వ్యతిరేకమని కూడా పేర్కొన్నారు. చట్టబద్ధంగా దరఖాస్తు చేసిన వారిని అనిశ్చితిలో ఉంచడం సరైనది కాదని స్పష్టం చేశారు. ఈ తీర్పు ఎందుకు అంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థలో ఒకసారి ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొస్తే దాని ప్రభావం లక్షలాది మందిపై పడుతోంది. అయితే కోర్టు ఆ విధానాన్ని కొట్టివేస్తే అది కేవలం ఒక కేసు విజయం కాదు, భవిష్యత్తులో ఇలాంటి వివక్షపూరిత నిర్ణయాలకు కూడా అడ్డుకట్ట వేయగలదు. అందుకే ఈ తీర్పు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఫ్రెండ్స్, ఇప్పుడు భారతీయుల విషయానికి వస్తే ఈ 39 దేశాల జాబితాలో భారత్ లేదు. అయితే మరి భారతీయుల గుడ్ న్యూస్ ఎలా అవుతుంది అనే సందేహం మీకు రావచ్చు. అదే ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే ఈ తీర్పు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చింది. కేవలం జన్మించిన దేశం ఆధారంగా వివక్ష చూపకూడదు అని అమెరికా న్యాయ వ్యవస్థ స్పష్టం చేసింది. ఇది భవిష్యత్తులో భారతీయులకు కూడా ఒక రక్షణ కవచంలో పనిచేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న భారతీయుల సంఖ్య లక్షల్లో ఉంది. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ విభాగంలో భారతీయులకు భారీ బ్యాక్లాగ్ ఉంది. కొన్ని అంచనాల ప్రకారం H1B వీసాలపై ఉన్న భారతీయుల్లో చాలా మంది గ్రీన్ కార్డ్ కోసం 10 ఏళ్లకు పైగా వేచి చూస్తూ ఉన్నారు. కొంతమంది అయితే 20 సంవత్సరాలకు పైగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఇలాంటి సమయంలో కోర్టు ఇచ్చిన తీర్పు వారికి న్యాయపరమైన భరోసా కల్పించే అవకాశం ఉంది. ఇప్పుడు మరో ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. ఇటీవల కాలంలో అమెరికాలో వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయాలనే ప్రతిపాదనలు కూడా వచ్చాయి. కొంతమంది రాజకీయ నాయకులు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు అమెరికాలో ఉండకుండా తమ స్వదేశాలకు వెళ్లి అక్కడి నుంచి ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇలాంటి ప్రతిపాదనలు అమలైతే భారతీయులకు భారీ ఇబ్బందులు తలెత్తేవి. ఎందుకంటే ఉద్యోగం, పిల్లల చదువు, కుటుంబ జీవితం అన్నీ అమెరికాలో ఉండగా ఒకసారి దేశం విడిచి వెళ్లడం చాలా కష్టం. అయితే తాజా కోర్టు తీర్పు ఇలాంటి ప్రతిపాదనలకు కూడా ఒక హెచ్చరిక లాంటిది.
నిపుణులు భావిస్తున్నారు. చట్టబద్ధంగా అమెరికాలో నివసిస్తున్న వ్యక్తుల హక్కులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోర్టు పరోక్షంగా గుర్తు చేసింది. అందుకే ఈ తీర్పును అనేక మంది భారతీయులు ఆశాజనకంగా చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ తీర్పు వచ్చినంత మాత్రాన రేపే గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ అంతా క్లియర్ అవ్వదు. అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థలో ఉన్న సమస్యలు ఒక్క రోజులో పరిష్కారం కావు. కానీ ఈ తీర్పు ఒక దిశను చూపిస్తోంది. వలసదారుల హక్కులను పూర్తిగా విస్మరించే విధానాలను కోర్టులు అంగీకరించవని సంకేతం ఇస్తోంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, భవిష్యత్తులో ఏమవుతోంది? ట్రంప్ ప్రభుత్వం ఈ తీర్పుపై అప్పీల్ చేసే అవకాశం ఉందా? మరోవైపు వలసదారుల హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలు ఈ తీర్పును తమ విజయంగా చూస్తున్నాయి. దీంతో అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థపై చర్చ మరింత వేడెక్కే అవకాశం ఉంది. ప్రత్యేకించి 2026 మరియు 2027 సంవత్సరాల్లో గ్రీన్ కార్డ్ విధానాలు, వీసా విధానాలు, వలస చట్టాలు అమెరికా రాజకీయాల ప్రధాన అంశాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. భారతదేశం నుంచి వెళ్ళిన ఒక యువకుడు అమెరికాలో ఉద్యోగం సంపాదిస్తాడు, తన కుటుంబాన్ని తీసుకువెళ్తాడు, పిల్లలు అక్కడే చదువుకుంటారు, జీవితం మొత్తం అక్కడే నిర్మించుకుంటాడు. కానీ గ్రీన్ కార్డ్ లేకపోతే ప్రతి సంవత్సరం అనిశ్చితిలోనే జీవించాల్సి ఉంటుంది. ఉద్యోగం మారితే సమస్య, వీసా గడువు ముగిస్తే సమస్య, భవిష్యత్తుపై స్పష్టత ఉండదు. అందుకే గ్రీన్ కార్డ్ అంశం భారతీయులకు ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో అమెరికా కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఒక చిన్న న్యాయ విజయం మాత్రమే కాదు, వలసదారుల హక్కుల పరిరక్షణకు ఒక పెద్ద సందేశం. ప్రత్యేకించి అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు ఇది ఆశలను కలిగించే పరిణామం. అయితే దీని అసలు ప్రభావం రాబోయే నెలలో తెలుస్తోంది. ట్రంప్ ప్రభుత్వం తదుపరి అడుగులు ఏమిటి? ఇమిగ్రేషన్ శాఖ ఇలాంటి మార్పులు చేస్తోంది, గ్రీన్ కార్డ్ ప్రక్రియలో ఎలాంటి ప్రభావం కనిపిస్తోంది అనేది ఆసక్తికరంగా మారింది. మరి మీ అభిప్రాయం ఏమిటి? అమెరికా కోర్టు ఇచ్చిన ఈ తీర్పు భారతీయులకు నిజంగానే గుడ్ న్యూస్ అని మీరు భావిస్తున్నారా? గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ సమస్య పరిష్కారానికి ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అంతర్జాతీయ రాజకీయాలు, వీసా అప్డేట్స్, అమెరికా ఇమిగ్రేషన్ వార్తలు, ఎన్ఆర్ఐ విశ్లేషణల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.